పురాణాల ప్రకారం కలసముఖంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు, మూలంలో బ్రహ్మదేవుడు నివసిస్తారు. కలసం మధ్యలో మాతృగణాలన్నీ కొలువై ఉంటాయి. కలసాన్ని స్థాపించిన చోట సానుకూల శక్తి ప్రవహిస్తుందని, తద్వారా ఆ ఇల్లు పరిసరాలు పవిత్రమై దేవతల ఆగమనానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల నమ్మకం. కలసం ముఖంపై ఉంచే ఆకులను శాస్త్రంలో విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఆకులు కేవలం అలంకరణ కోసం కాదు, అవి ప్రకృతి దైవత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాయి. కలశ స్థాపనలో అత్యధికంగా మామిడాకులను ఉపయోగిస్తారు. మామిడి చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటూ వృద్ధిని సూచిస్తుంది. ఇది సుఖం, సంపద, హరిత శోభకు చిహ్నం. కొన్ని ప్రాంతాల్లో అశోక, రావి, నేరేడు, మర్రి ఆకులను ఉపయోగిస్తారు. భారతీయ సాంప్రదాయంలో ఈ చెట్లన్నీ పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇవి శాంతి, సుదీర్ఘ ఆయువు, స్థిరత్వానికి ప్రతీకలు. కొండ ప్రాంతాలలో మామిడి ఆకులతో పాటు కుషగడ్డిని ఉపయోగిస్తారు. ఇది పూజా స్థలాన్ని మరింత శుద్ధి చేస్తుందని భావిస్తారు. ఈ ఆకులను కలశంలో ఉంచినప్పుడు అవి పూజా స్థలంలోని ప్రతికూల శక్తిని గ్రహించి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాయని ఆధ్యాత్మిక విశ్లేషణ. కలశంలోని నీరు జీవనానికి ఆధారం కాగా, దానిపై ఉండే ఆకులు ప్రకృతి సమతుల్యతను సూచిస్తాయి. ఆకుల పచ్చదనం జీవితంలోని పురోగతిని, ఆశావాహ దృక్పథాన్ని గుర్తు చేస్తుంది. పండితుల మాటల్లో చెప్పాలంటే కలశం, దానిపై ఉండే ఆకులు కేవలం మతపరమైన వస్తువులు మాత్రమే కాదు, అవి ప్రకృతి పట్ల మానవుడికి ఉన్న గౌరవాన్ని, అచంచలమైన విశ్వాసానికి ప్రతిరూపాలు. ఏ పూజనైనా పరిపూర్ణం చేసే శక్తి ఈ కలశ స్థాపనకు ఉంది.